ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిసమ్మా, నీ డైరీ గొడవలో పడి నేను వచ్చిన విషయమే మర్చిపోయా. దగ్గర కావలసిన నువ్వు మీ ఆయన ఇంకా ఇలా దూరంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వే మిసమ్మా. నేనేం చేశా అక్క? ఏమీ చేయలేదు కాబట్టే కారణం నువ్వయ్యావు. అరే, కొత్త జీవితం మొదలుపెట్టినప్పుడు నీ ప్రపంచం మొత్తం నీ భర్త అవ్వాలి. నువ్వు ఇలా బిజీగా ఉంటే ఎలా? అక్క, ఎలా అని అడగకుండా ఏం చేయాలో చెప్పండి ప్లీజ్. నువ్వు పిల్లల కోసం ముందు ఒక కేర్ టేకర్ ని పెట్టుకోవాలి. నేనే ఇంటి కేర్ టేకర్ గా వచ్చా, మళ్ళీ నేనే ఒక కేర్ టేకర్ ని పెట్టుకోవాలా? భలే కామెడీ చేస్తారక్క మీరు. ఏంటి నిజంగా సీరియసా? సారీ అక్క. నేను చెప్పిన కేర్ టేకర్ గురించి ఆలోచించు. సరే అక్క, ఆలోచిస్తాను. హలో రాథోడ్, చెప్పు. మిసబ్బా, మనోహరి మేడం సార్ కట్టక దొరికిపోతున్నారు. అవునా? ఏం జరిగింది? మరి ఇంకా బయట ఏం చేస్తున్నారు రాథోడ్? ఆయన్ని లోపలికి వెళ్ళేలా చూడు. ఖచ్చితంగా అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోతుంది. సరే మిసమ్మా, ఉంటా మిసమ్మా. ఈ హ్యాపీనెస్ ని ఫస్ట్ అక్కతో షేర్ చేసుకోవాలి. అక్క, 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 అక్క. మిసమ్మా, ఏంటి కేర్ టేకర్ గురించి అప్పుడే డెసిషన్ తీసుకున్నావా? చాలా థ్యాంక్స్ మిసమ్మా, వెరీ గుడ్. ఏహే, అది కాదక్క. మరి ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? ఆ మనోహరి మంతనాలు జరపడానికి ఎక్కడికో వెళ్ళింది. మధ్యలో ఆయన చూసి మనోహరి వెనకాలే వెళ్ళారు. ఇంకా సేపట్లో మనోహరి ఆయన దగ్గర అడ్డంగా బుక్ అయిపోతుంది. బాగుంది కదా? ఈ హ్యాపీ మూమెంట్ లో మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తా. నీ మొహంలో ఆ సంతోషం, నీ పెదవుల మీద ఆ చిరునవ్వు ఎప్పటికీ అలానే ఉండిపోయేలా చేస్తా మిసమ్మా. నా చెల్లెలు జోలికొస్తే ఏమవుతుందో మనోహరికి తెలిసేలా చేస్తా. అరుంధతిలా వెళ్ళి కొత్తగా తిరిగొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.